నమస్కారం. మై టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ప్రియా. మత్తు రహిత సమాజమే లక్ష్యంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో శనివారం ఒక భారీ చైతన్య పోరు జరిగింది. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఇంజనీరింగ్ విద్యార్థులు వ్యసనాలకు వ్యతిరేకంగా రోడ్డుపైకి వచ్చారు. మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాలపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. యువతను పట్టి పీడిస్తున్న మత్తు భూతాన్ని తరిమికొట్టేందుకు సూళ్లూరుపేట వేదికైంది. బ్రహ్మకుమారీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు స్థానిక సీఎం మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యార్థులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. క్షణకాలపు కిక్ కోసం మత్తు పదార్థాలకు బానిసలైతే కన్నవారి జీవితాలు మరియు కుటుంబాలు పూర్తిగా నాశనమవుతాయని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నిజమైన మార్పు కోసం నిర్వాహకులు ఒక ముఖ్యమైన అడుగు వేశారు. సదస్సులో పాల్గొన్న ఇంజనీరింగ్ విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు నో, ఆరోగ్యకరమైన జీవితానికి ఎస్ అంటూ సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్యకరమైన నవసమాజ నిర్మాణానికి తామంతా సిద్ధమంటూ యువత ఈ సందర్భంగా శపథం చేసింది. సమావేశం అనంతరం వందలాది మంది విద్యార్థులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని సూళ్లూరుపేట పురవీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. వ్యసనాలకు వ్యతిరేకంగా, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు అనుకూలంగా విద్యార్థులు చేసిన నినాదాలు పట్టణ వీధుల్లో మార్మోగాయి. స్థానిక పోలీసులు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజల్లో సరికొత్త ఆలోచనను రేకెత్తించింది. Now I would like to invite guests. Lata sister, Principal Talapati Garu, MSS coordinator, like to invite PK. రోజు రోజుకి చాలా మంది అనేక రకాల వ్యసనాలకి అడిక్ట్ అవుతూ ఉన్నారు. మన సంస్థ యొక్క లక్ష్యమైంది భారత్ వ్యసన ముక్తి నుంచి వికసిత భారత్. మనందరి జీవనాల్లో వెల్త్ హ్యాపీనెస్ కోసంగా ఈ కార్యక్రమం చేపట్టడం మొదలుపెట్టింది. ఆ డబ్బు ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దొంగతనం చేసి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. మన లైఫ్ని, మన సొసైటీని మనమే చదువుతుంది. కొద్ది రోజులకి డాక్టర్ హాస్పిటల్ వదిలేసి కోసం ఈ యొక్క సంస్థ ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ప్రపంచ పరివర్తనని తీసుకొని రావాలి, అందులో ఈరోజు మనం ముఖ్యంగా ఎలాగైతే మెడికల్ వింగ్ ఒక ప్రోగ్రామ్ మనం ఇక్కడ చేస్తున్నాం. అందులో కూడా ఎప్పుడైతే వ్యసన్ ముక్త భారత్ అభినయ్ అనేటువంటిది, దీని ద్వారా ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందితో ఈ యొక్క ప్రతిజ్ఞ చేయించాలి. డ్రగ్స్ గురించి సూళ్లూరుపేటలో ప్రత్యేకంగా ట్రయల్స్ చేస్తా ఉన్నాం. గంజాయి సూళ్లూరుపేట తమిళనాడు బోర్డర్గా ఉండటం వల్ల కొంచెం గంజాయి ఎక్కువగా ఉండేది. సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ట్రై చేసి తగ్గిస్తూ ఉన్నాం. వీటి వల్ల సహజంగా మన యొక్క శరీరంలో మెదడు ముఖ్యమైన అందరూ కూడా ఆలోచన చేయాలంటే అందరూ కూడా మైండ్ ఏదైతే ఉందో దాని మీద దుష్ఫలితాలు చూపిస్తాయి. రాను రాను మన యొక్క ఆలోచన శక్తి తగ్గిపోతుంది, డెసిషన్ మేకింగ్ తగ్గిపోతుంది, రాంగ్ తీసుకోవడం, అట్లాంటి అవయవాలు కూడా పనిచేయడం తగ్గిపోతుంది. అది తాత్కాలిక ఆనందం పొందడం. ఇందాక మేడం గారు చెప్పినట్టు ఎందుకు తీసుకుంటారంటే తాత్కాలిక ఆనందం, ఏం అర్థం కాదు. చదువుకోవడానికి అందరూ చదువుకోవడానికి ఏదో ఒకటి అచీవ్ చేయాలి కదా, ఏదో గోల్ ఉంటుంది. ఏంటి గోల్ ఏంటి? సో ఆ గోల్కి మీరు సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే ఎలా అచీవ్ చేయాలి ఏంటనేది వాళ్ళని ఫస్ట్ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా వ్యసనాల బారిన ఉంటే వాళ్ళని విముక్తులుగా చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరి ఒత్తికైనా లోనై నా పరివారము పూర్తి ప్రయత్నం చేస్తాను. మీరు
గుర్తుపెట్టుకొని వాళ్ళకి చెప్పండి. సో గుట్కా వ్యసనాలకి బానిస. చెప్పండి సార్. గో బ్యాక్.